స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈసారి బాక్సాఫీస్ పోటీలో నిలిచిన చిత్రాల్లో మిస్టర్ బచ్చన్ ఒకటి. టీజర్, ట్రైలర్లలో రవితేజ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా కనిపించడం, పాటల్లో భాగ్యశ్రీ అందచందాలు ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ మిస్టర్ బచ్చన్ హంగామా తెరపై ఎలా సాగింది? సినీ ప్రియుల్ని ఏ మేర మెప్పించింది? కథేంటంటే దమ్ము, ధైర్యం, నిజాయితీ కలిగిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ బచ్చన్ నమ్మిన విలువల కోసం అవసరమైతే దేశ ప్రధాని మాటకైనా ఎదురు చెప్పేందుకు వెనకాడడు. అతను ఓసారి అవినీతి పరుడైన ఓ పొగాకు వ్యాపారిపై రైడ్ చేసి పెద్ద మొత్తంలో నల్లధనాన్ని పట్టుకుంటాడు. కానీ పై అధికారులు బచ్చన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. దీంతో అతను సొంతూరు కోటిపల్లికి వెళ్లి ఆర్కెస్ట్రా ట్రూప్ పెట్టుకుంటాడు. అక్కడే జిక్కీ భాగ్యశ్రీ ని చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. మొదట్లో అతని ప్రేమకు జిక్కీ అడ్డు చెప్పినా తర్వాత తన మంచితనం చూసి ఆమె కూడా మనసిచ్చేస్తుంది. వీళ్ల ప్రేమను పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కిద్దామనుకుంటున్న తరుణంలో బచ్చన్ కు మళ్లీ ఉద్యోగంలో చేరమని ఫోన్ వస్తుంది. దీంతో ఓవైపు పెళ్లి సెట్ అయినా తన డ్యూటీలో భాగంగా ఎంపీ ముత్యం జగ్గయ్య, జగపతిబాబు ఇంట్లో రైడ్ చేయాల్సి వస్తుంది. మరి ఆ జగ్గయ్య ఎవరు? తన అరాచకాలతో మొత్తం వ్యవస్థనే భయపెట్టి తన గుప్పిట్లో పెట్టుకున్న అతన్ని బచ్చన్ ఎలా ఎదుర్కొన్నాడు? అతని ఇంటిపై తనెలా రైడ్ చేశాడు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లేంటి? బచ్చన్, జిక్కీల పెళ్లి సుఖాంతమైందా లేదా అన్నది మిగిలిన కథ. ఎలా సాగిందంటే దేశ చరిత్రలోనే ఆదాయ పన్ను శాఖ చేసిన ఓ అతి పెద్ద రైడ్ ను ఆధారం చేసుకుని హిందీ రైడ్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. హరీష్ ఆ కథనే తనదైన శైలి, మార్పులు, చేర్పులతో రవితేజ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జోడించి సరికొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మాతృకతో పోల్చితే ఈ చిత్ర విషయంలో హరీష్ చేసిన పెద్ద మార్పు అక్కడ లేని లవ్ ట్రాక్ ను ఇక్కడ జోడించడమే. అదే ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రథమార్థాన్ని నిలబెట్టడంలో, ప్రేక్షకులకు కావాల్సినంత కాలక్షేపాన్నివ్వడంలో ఈ ట్రాకే ముఖ్య భూమిక పోషించింది. ఇది అచ్చమైన అసలు సిసలు మాస్ కథ. ఇందులో మరీ ఆశ్చర్యపరిచేంత కొత్తదనం ఏమీ కనిపించదు. హీరో కూడా సినిమా మొదలవ్వగానే ఓ అదిరిపోయే ఇంట్రడక్షన్ ఫైట్ తో ఠక్కున తెరపై వచ్చి వాలిపోతాడు. ఆ వెంటనే పెళ్లి చూపులు నాటకంతో పొగాకు వ్యాపారి అక్రమార్జనను బయటపెట్టి హీరో తెలివితేటల్ని, శక్తియుక్తుల్ని ఆసక్తికరంగా పరిచయం చేశారు. మిస్టర్ బచ్చన్ పేరు వెనుకున్న కథ, ఆ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం అలరిస్తాయి. బచ్చన్ సస్పెండ్ అయ్యి కోటిపల్లికి చేరడంతో కథ రొమాంటిక్ కోణంలోకి మలుపు తిరుగుతుంది. పాత హిందీ క్లాసిక్స్ తో ముడిపెట్టి హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ ను నడిపిన తీరు, వాళ్ల మధ్య నడిచే క్యాసెట్స్, ప్రేమ రాయబారాలు అన్ని ప్రేక్షకుల్ని వెనకటి రోజుల్లోకి తీసుకెళ్లిపోతాయి. దీనికి తోడు మధ్యలో దొరబాబుగా సత్య చేసే అల్లరి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచుతుంది. సరిగ్గా విరామానికి ముందు ముత్యం జగ్గయ్య ఇంటిపై రైడ్ కు వెళ్లడం, ఆ తర్వాత అక్కడ బచ్చన్ చేసే యాక్షన్ హంగామా కథను రసవత్తరంగా మారుస్తాయి. అయితే ప్రథమార్థంలో కనిపించిన హరీష్ మార్కు మ్యాజిక్ ద్వితీయార్థంలో సన్నగిల్లింది. ఇది పూర్తిగా ఒక్క ఐటీ రైడ్ నేపథ్యంగానే అల్లుకున్న కథ. దానిపైనే ద్వితీయార్థమంతా ఆసక్తికరంగా నడపాలంటే కనీసం ఆ రైడ్ సాగే తీరులో కొంతైనా సీరియస్నెస్ కనిపించాలి. ప్రతినాయకుడి అక్రమార్జనను తవ్వితీసే ప్రక్రియలో హీరో బుర్రకు పదును పెట్టే సన్నివేశాలు కొన్ని అయినా ఉంటే బాగుండేది. ఆరంభంలో జగ్గయ్య పాత్రను కరుడుగట్టిన విలన్లా చూపించినప్పటికీ తన నుంచి బచ్చన్ కు ఎలాంటి సవాళ్లు ఎదురవవు. దీంతో కథలో సంఘర్షణ తగ్గింది. మధ్యలో సిద్ధు జొన్నలగడ్డ యాక్షన్ సీక్వెన్స్ కథకు కాస్త ఊపు తీసుకొచ్చిన ఒక సాధారణ క్లైమాక్స్ తో సినిమా ముగుస్తుంది. ఎవరెలా చేశారంటే జగపతిబాబు పాత్ర ఆరంభంలో శక్తిమంతంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత పూర్తిగా బలహీనంగా మారిపోయింది. సత్య కామెడీ ప్రథమార్థానికి ఆయువు పట్టు. తనికెళ్ల భరణి, సచిన్ ఖేడ్కర్, గౌతమి, అన్నపూర్ణమ్మ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. సిద్ధు జొన్నలగడ్డ తెరపై కనిపించింది. కొద్దిసేపైనా ఆ ఎపిసోడ్ అలరిస్తుంది. ఓ పాటలో దేవిశ్రీ ప్రసాద్ కూడా తళుక్కున మెరిశారు. హరీష్ ఈ కథలో చేసిన కొన్ని మార్పులు, ఆయన రాసుకున్న సంభాషణలు బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రథమార్థంలో బలమైన కథ లేకున్నా లవ్ ట్రాక్,
కామెడీ సీన్స్ తో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన అసలు కథలోకి వెళ్ళాక పూర్తిగా గాడి తప్పినట్లు అనిపించింది. సాంకేతికంగా ఈ చిత్రానికి తొలి హీరో మిక్కీ జే మేయర్ ఈ కథకు తగ్గట్లుగా మంచి క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు. రెప్పల్ డప్పుల్, జిక్కీ, సితార్, నల్లంచు తెల్ల చీర పాటలు ఓవైపు వీణుల విందును, మరోవైపు కనుల విందును అందించాయి. అయానంక బోస్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.